యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల రెండో విడతలో భాగంగా భువనగిరి మండలం గూడూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బెంగి అలివేలుమంగ శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనను గెలిపిస్తే విలేజ్ డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేసి ప్రతి గ్రామ సభలో గ్రామస్తులందరి సలహా సూచనలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. అలాగే గూడూరు గవర్నమెంట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో స్థిరపడ్డటువంటి వాళ్లతో విద్యా వేదిక ఏర్పాటు చేసి 3వ తరగతి నుంచి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కోసం పాటుపడతానన్నారు. అలాగే గూడూరు గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి విషయాలైనా ప్రతి ఒక్కరికి నిలబడి అండగా ఉంటానన్నారు. అన్ని కులాల అన్ని వర్గాలతో కలుపుకొని పార్టీలో మండల స్థాయి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తానని 12 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఉన్నానని తెలిపారు. గూడూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చివరి రోజు భారీగా మహిళలు యువకులు పెద్దలతో ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, మహిళలకు, యువతకి ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను బింగి అలివేలుమంగ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. గతంలో ఎంపీటీసీగా అనుభవం ఉంది, వార్డ్ మెంబర్గా అనుభవం ఉంది. ఏ నిధులు ఎలా తేవాలో మాకు ఎమ్మెల్యే గారి సహకారంతో తెచ్చే అంత మాకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. నిరంతరం గ్రామ అభివృద్ధి కోసమే, ప్రజల సేవ కోసమే, ప్రజల కోసమే కృషి చేస్తానని మాటిస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని మనవి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మా భార్య అయినటువంటి మాజీ ఎంపీటీసీ బింగి అలివేలుమంగ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. నేను గతంలో ఆమె ఎంపీటీసీ తర్వాత నేను వార్డు సభ్యులు చేశాను. పార్టీలలో ఇలా మండల స్థాయిలో అధ్యక్షులుగా చేశాను, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా. ఇలా ప్రతి సందర్భంలో ఎంపీటీసీగా ఉన్న, వార్డు మెంబర్గా ఉన్న, ఏ పదవిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా దాదాపు 12 సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రభుత్వాల ద్వారా వచ్చేటువంటి అన్ని పథకాలను ప్రజలకు చేరవేస్తూ పేద ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. ప్రతి సమస్యకు తోడుగా ఉంటూ ప్రభుత్వ పథకాలు కాకుండా గ్రామంలో వచ్చేటువంటి అన్ని ఆటుపాటులకు కూడా తోడుగా ఉంటూ అన్ని కార్యక్రమంలో అంటే విలేజ్లో ఉండే సుఖదుఖాలకు కూడా అన్ని తోడుగా ఉంటూ ప్రజలకు దగ్గరగా ఉన్నాం. మాకున్నటువంటి అనుభవంతో, మాకు ఎంపీటీసీగా చేసినటువంటి అనుభవం ఉంది. మండల పరిషత్లో నిధులు ఎలా వస్తాయి, ఎంపీపీ గారితో ఎలా తీసుకురావాలి, మండల పరిషత్లో ఏ విధంగా అడగాలి, గ్రామ డెవలప్మెంట్ ఏంది, మాకున్న అవసరాలు ఏంటి అక్కడ వివరించి ఆ నిధులు తీసుకొచ్చావు స్కోప్ ఉన్నది. అలాగే గ్రామ పంచాయతీలో మేము చేసిన అనుభవం ఉంది కాబట్టి ఏ నిధులు ఎలా రావాలి, ఎలా ఖర్చు చేయాలి, ఆ గ్రామ పంచాయతీ ఆర్థిక వ్యవస్థ ఏంది, దాని యొక్క వచ్చేటువంటి నిధులు ఏంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ అవసరాలు తీర్చాలి అనే ఒక కాన్సెప్ట్ మాకుంది. ముఖ్యంగా అయితే గ్రామంలో అవసరమైనటువంటి నీళ్లు, లైట్స్ కానీ నిరంతరంగా అత్యవసరమైనటువంటి పనులు మాత్రం ఖచ్చితంగా చేయగలము. ఎప్పుడు ప్రజల్లో అందుబాటులో ఉంటూ చేయగలమని తెలియజేస్తున్నాము. అలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అలివేలుమంగ శ్రీనివాసు సర్పంచ్గా నిర్ణయించడం జరిగింది. గతంలో 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ బీసీ రిజర్వేషన్ కోసం ఆగిపోయినాయి. అది బీసీ రిజర్వేషన్కు అన్ని విధాల ప్రయత్నం చేసి ఢిల్లీ లెవెల్లో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో అన్ని విధాల ప్రయత్నం చేసిన తర్వాత సాధించలేమనే పరిస్థితిలో హైకోర్టు సూచన మేరకు మనము ఈరోజు ప్రభుత్వం ముందుకు పోయినటువంటి సందర్భంలో మన గ్రామంలో ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడం జరిగింది. దానికి అలివేలుమంగ శ్రీనివాస్ గారిని మనం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలపరచడం జరిగింది. మీరందరూ కూడా ఒకటి గమనించాలి. గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, గత 40 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే చేసామో మీ అందరికీ తెలుసు. గత 40 సంవత్సరాల్లో ఈ గ్రామం ఏముండే, గత 40 సంవత్సరాల కింద ఈ గ్రామం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులలో, కడుక్కోవడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులలో, నడవడానికి రోడ్లు లేని పరిస్థితులలో, చదువుకోవడానికి స్కూల్ బిల్డింగ్ లేని పరిస్థితులలో ఈరోజు గ్రామ అభివృద్ధి 40 సంవత్సరాల్లో అచ్చయ్య గారు ఎంపీ ఉన్నప్పుడు, సుదర్శన్ చారి సర్పంచ్ ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ఆ కాలంలో కొన్ని కోట్ల రూపాయలతో పనిచేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మనం నడుస్తున్నటువంటి రోడ్డు కానీ, మనం వేసినటువంటి బిల్డింగులు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగులు కానీ, ఇవన్నీ కూడా మనం స్కూల్ బిల్డింగులు కానీ గతంలో నిర్మించుకున్నాం. గత 5 సంవత్సరాల్లో నాతో పాటు వార్డు మెంబర్గా పనిచేసినటువంటి బింగి శ్రీనివాస్ గారి సహకారంతో 400-500 సంవత్సరాల కింద నిర్మించినటువంటి గుడిని